Yeah, good morning, guys. Voice is clear. Good morning. It's clear already. Good morning, guys. Very good morning. Yeah. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. లైక్ వి లుక్అప్ అంటే ఏంటి, హెచ్ లుక్అప్ అంటే ఏంటి, పైవోట్ టేబుల్, ఫిల్టర్, డైలీ లైక్ డిస్కౌంట్ టేబుల్, తర్వాత మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. సో వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ పర్ డే శాలరీ, నెట్ శాలరీ కనుక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. రాజేష్, క్రిష్, జై. 1,50,000, 1,20,000, 45,000, 84,000, 98,000. టోటల్ వర్కింగ్ డేస్, టోటల్ ప్రజెంట్ డేస్. సో 1,50,000 అతని శాలరీ 30 డేస్కి మంత్లీ. 24 రోజులు వచ్చాడు, 6 రోజులు మిస్ అయ్యాడు. అంటే పర్ డే ఎంత శాలరీ పడుతుంది, 6 రోజులకు అమౌంట్ కట్ అవ్వంగా బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది అనేది వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, సో దీనికి ఫార్ములాస్ నేను మాన్యువల్గా అక్కడ ఇచ్చి ఉంటాను, మీరు మాన్యువల్గా చూసుకోవచ్చు అర్థం అవడానికి. ఓకే, ఈక్వల్ శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్. పర్ డే 5,000 శాలరీ పడుతుంది. పర్ డే 5,000 మనకి శాలరీ పడుతుంది. నెట్ శాలరీ ఈక్వల్ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ. 1,20,000 వస్తుంది. అంటే 6 రోజులు రాలేదు కాబట్టి మనకి 30,000 కట్ అయిపోయింది. బై హ్యాండ్ నెట్ శాలరీ 1,20,000 ఈ మంత్ వస్తుంది. దీన్ని వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ అంటాం. పర్ డే శాలరీ అండ్ నెట్ శాలరీ ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ పర్ అవర్ శాలరీ. అర్జున్, కోమలి, జై పర్ అవర్కి 200 తీసుకుంటున్నారు. టాటా, ఐబిఎం, విప్రోలో పనిచేస్తున్నారు. డేస్ 25, ఎక్స్ట్రా అవర్స్ 12, డైలీ వర్కింగ్ అవర్స్ 8. ఓకే, ఇక్కడ 25 డేస్కి ఎన్ని అవర్స్ అవుతాయి, ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని, టోటల్ అవర్స్ ఎన్ని, నెట్ శాలరీ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, ఇక్కడ చూడండి. ఈక్వల్ డేస్ ఇంటూ డైలీ వర్కింగ్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అవర్స్. 212 అవర్స్. 25 రోజులకు 200 అవర్స్ అవుతుంది. ఎక్స్ట్రా 12 అవర్స్. నెట్ శాలరీ ఈక్వల్ టోటల్ అవర్స్ ఇంటూ పర్ అవర్ శాలరీ. 42,400 అతనికి ఈ మంత్ శాలరీ వస్తుంది. నువ్వు అవర్స్ పెంచావనుకో అమౌంట్ కూడా పెరుగుతుంది, తగ్గిస్తే అమౌంట్ కూడా తగ్గుతుంది. ఇది పర్ అవర్ శాలరీ ఎలా అనేది కనుక్కుంది. పర్ అవర్ శాలరీ. తర్వాత స్లైసర్ చూడండి. స్లైసర్ అంటే ఇప్పుడు ఐపీఎల్ గురించి మనకు తెలుసు. క్రికెటర్స్ ఉంటారు, కంట్రీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు క్రికెటర్స్ సెలెక్ట్ చేసుకుంటే కంట్రీస్ వాల్యూ చూపించాలి, కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకుంటే క్రికెటర్స్ చూపించాలి. అప్పుడు స్లైసర్ ని మనం యూజ్ చేస్తాం.
అప్పుడు స్లైసర్ని యూజ్ చేస్తాం. సెలెక్ట్ చేస్తున్నాను. పైవోట్ టేబుల్. ఓకే. క్రికెటర్స్, కంట్రీస్, వాల్యూస్. ఎప్పుడైతే ఇది ఇన్సర్ట్ చేస్తామో పైవోట్ టేబుల్ అనలైజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ క్రికెటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ధోని ఇండియా 10 crores పెట్టి కొన్నారు. బ్రావో వెస్టిండీస్ 11 crores పెట్టి కొన్నారు. అండర్సన్ ఇంగ్లాండ్ 9 crores పెట్టి కొన్నారు. డూప్లిసిస్ సౌత్ ఆఫ్రికా 9 crores పెట్టి కొన్నారు. కర్సర్ ఇక్కడ పెట్టేసి మరొకటి కూడా తీసుకోవచ్చు. కంట్రీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ధోనిని సెలెక్ట్ చేసుకుంటే ఏ కంట్రీ అని ఇక్కడ చూపిస్తుంది. అదే నువ్వు కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీలో ఎవరెవరు ఉన్నారో కూడా చూపిస్తుంది. డెవిలియర్స్, డూప్లిసిస్, స్టెయిన్. ఇంగ్లాండ్ ఆలీ, అండర్సన్, బ్రాడ్. వెస్టిండీస్ బ్రావో, గేల్, హోల్డర్. న్యూజిలాండ్ దుప్టిల్, పించు, విలియమ్సన్. ఇలా దీన్ని యూజ్ చేస్తాం. దీని స్లైసర్ అంట. స్లైసర్ వద్దు అంటే మనకి టిక్ మార్క్స్ తీసేసామంటే డేటా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. దీన్ని స్లైసర్ అంట. ఇవి ఉపయోగపడతాయని కాదు కానీ ఎందుకు అనేది మనం జస్ట్ చెప్తున్నాము, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాం. నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్ చూడండి. D8లో నెంబర్ మాత్రం వర్క్ అవ్వాలి. అది 50 to 100 నెంబర్ ఉండాలి. ఓకే. D8లో కర్సర్ ఇక్కడ పెట్టాను. D8 డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ డేటా వ్యాలిడేషన్ హోల్ నెంబర్ బిట్వీన్ 50 to 100 నెంబర్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 40 ఇస్తున్నాను. తీసుకుంటాను చూడండి. దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద డేటా వ్యాలిడేషన్ రిస్ట్రిక్షన్స్ డిఫైన్డ్ ఫర్ దిస్ సెల్. అంటే 50 నుంచి 100 మధ్యలో నెంబరే వర్క్ అవ్వాలి. అంతకుమించి వేరే తీసుకుంటే తీసుకోండి. ఎక్స్ట్రా నెంబర్ ఇచ్చినా తీసుకోదు. టెక్స్ట్ ఇచ్చినా తీసుకోదు. ఓకే. ఇది డేటా వ్యాలిడేషన్ అంటాం. వద్దు అంటే మళ్ళీ అక్కడికే వెళ్ళి క్లియర్ ఆల్ ఇచ్చేసామంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు 40 ఇచ్చినా తీసుకుంటుంది, 35 ఇచ్చినా తీసుకుంటుంది. దీన్ని డేటా వ్యాలిడేషన్ అంటే C10 నుంచి C15 వరకు నెంబర్ వర్క్ అవ్వాలి. గ్రేటర్ దాన్ 0 ఉండాలి. మైనస్ తీసుకుంటే తీసుకోకూడదు. గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 -10 -25 పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటుంది. -30 -30 టెక్స్ట్ ఇచ్చినా తీసుకోదు. సెలెక్షన్ చేసుకొని వ్యాలిడేషన్ తీసి క్లియర్ ఆల్. తర్వాత ఈ కాలం
టెక్స్ట్ మాత్రం వర్క్ అవ్వాలి. 6 to 12 క్యారెక్టర్స్. టెక్స్ట్ లెంత్ బిట్వీన్ 6 to 12 క్యారెక్టర్స్. రాజు యాక్సెప్ట్ చేయదు. రాజేష్ 6 letters. రామ్ యాక్సెప్ట్ చేయదు. రమణ నెంబర్ ఇస్తా యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఎక్స్ట్రా కంటెంట్ తీసుకున్నా తీసుకోదు. 6 to 12 క్యారెక్టర్స్ మధ్యలోనే ఉండాలి కంటెంట్. వద్దు అంటే వాలిడేషన్ క్లియర్ ఆల్. ఓకే, ఇలాగా డేటా వాలిడేషన్ మనం యూజ్ చేయొచ్చు. వాట్ ఇఫ్ అనాలిసిస్. సినారియో మేనేజర్ యాడ్ నేమ్ ప్రసాద్. ఇప్పుడు B18లో ప్రసాద్ని క్లిక్ చేస్తేనే 15,000 రావాలి. B18 సెలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత? 15,000. నెక్స్ట్ మళ్ళీ యాడ్ రమేష్. C20. $13,000. షూర్. D14 12,000. రియాజ్. E19. పదహారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ కర్సర్ పెట్టి అక్కడ మనము సో ఇచ్చామంటే వాళ్ళ అమౌంట్ చూపిస్తారు. ఇలాగా షో అంటే వాళ్ళ నేమ్స్ అనేది చూపించేస్తుంది అమౌంట్. వద్దు అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని సినారియో మేనేజర్ అంటారు. నెక్స్ట్ గోల్ సిక్. ఇది చూడండి, 150 ఇచ్చాం, 5 ఇచ్చాం. టోటల్ బిల్ కనుక్కోవాలి. ఎగ్జాంపుల్ 150 ఇంటూ 5 750. రామ్ అనే పర్సన్ వచ్చాడు, 76 పెన్స్ కావాలన్నాడు. అమౌంట్ ఎంత అని ఏం అడగలేదు. సో అప్పుడు ఇక్కడ 76 ఇవ్వండి. 380 అనేది చూపిస్తుంది. తర్వాత క్రిష్, ఈచ్ పెన్ కాస్ట్ 8 రూపీస్ అన్నాడు. 8. ఓకే, ఎంత ఎన్ని పెన్లు అని అడగలేదు, జస్ట్ ఈచ్ పెన్ కాస్ట్ 8 రూపీస్ అన్నాడు. దాన్ని బట్టి మీరు ఎంత అని ఇవ్వండి అనేసి. ఇప్పుడు ప్రసాద్ అనే పర్సన్ వచ్చాడు, 750 రూపీస్ ఇస్తాను, నాకు ఎన్ని పెన్నులు ఇస్తావు అన్నాడు. అప్పుడు గోల్ సిక్లోకి వెళ్ళాలి. 750 బై చేంజింగ్ సేల్స్ 76. ఓకే,
750కి రూపీస్తో 93 పెన్స్ వస్తాయి. ఇలా దీన్ని మనం యూజ్ చేస్తాం. కోల్సిక్. నెక్స్ట్ డేటా టేబుల్. కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. సో 1,25,000 2% వడ్డీ నెలకు ఎంత అవుతుంది? $2,500 అవుతుంది. అలా 26 నెలలకు ఎంత అవుతుంది? 65,000. 1,25,000 ప్లస్ 65,000 కలిపితే ఫైనల్ బిల్ అనేది వస్తుంది. లక్ష 90,000. దిస్ ఈజ్ కాల్డ్ డేటా టేబుల్. ఫ్లాష్ బిల్. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. రాజా, న్యాచురల్, హర్ష, నరేష్, కిరణ్, నీరు. కిరణ్, భూమి, క్రిష్, జాకీర్, నరేష్ అండ్ అబ్దుల్. ఈ రాజా సైడ్ ఉన్న నేమ్స్ అన్ని వచ్చేయాలి. ఫ్లాష్ బిల్ వచ్చేసా. కిరణ్. ఫ్లాష్ బిల్. భూమి, క్రిష్, జాకీర్, నరేష్, అబ్దుల్. ఓకే, ఇలా దీన్ని ఫ్లాష్ బిల్ అంటాం. ఓకే, ఇవి మినిమం దీనిలో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. సో హోమ్లో చూడండి. ఫస్ట్ వచ్చేసి జనరల్లో ఉంది. సెకండ్ సెల్ బి సెల్ వచ్చేసి నంబర్లో. సి వచ్చేసి కరెన్సీలో. డి వచ్చేసి అకౌంట్. సో తర్వాత షార్ట్ డేట్, తర్వాత లాంగ్ డేట్, తర్వాత టైం, తర్వాత పర్సంటేజ్, తర్వాత సైంటిఫిక్ ఇచ్చాను. నువ్వు నెంబర్ ఇచ్చినా టెక్స్ట్ ఇచ్చినా జనరల్గానే ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ నెంబర్ చూడండి. ఇది కరెన్సీ. సో తర్వాత అకౌంటింగ్. సో తర్వాత డేట్. తర్వాత మళ్ళీ డేట్. తర్వాత టైం. సో తర్వాత పర్సంటేజ్. డిఫరెన్స్ గమనించండి. ఓకే, ఇలా ఇలా యూజ్ చేస్తాం. సింబల్స్ ఇలా ఎందుకు వస్తుందంటే స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఇలా వస్తుంది.
పర్సంటేజెస్, కామాస్, జీరోస్ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. తర్వాత హైలైట్ సెల్స్ రోస్ గ్రేటర్ దాన్. ఇప్పుడు నాకు 80 అబోవ్ ఉన్న వాల్యూస్ హైలైట్ అవ్వాలా. 80 అబోవ్ ఉన్న వాల్యూస్ హైలైట్ అవుతాయి. సో తర్వాత 90 ఉండే అబోవ్ వాల్యూస్ హైలైట్ అవ్వాలి. లెస్ దాన్ 50 బిలో ఉన్న వాల్యూస్ హైలైట్ అవ్వాలి. ఫిఫ్టీ కంటే తక్కువ ఏవైతే ఉన్నాయో అవే హైలైట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ లెస్ దాన్. బిట్వీన్. సో నాకు 50 నుంచి 60 మధ్యలో ఉన్న వాల్యూస్ హైలైట్ అవ్వాలి. లేదు 70 మధ్యలో ఉన్న వాల్యూస్ హైలైట్ అవ్వాలి. అవి మాత్రం హైలైట్ అవుతాయి. ఓకే. ఈక్వల్ టు డబల్ డబల్ ఉన్న వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ టు. టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ దట్ కంటెంట్స్. టీ అనేది ఎక్కడిదో తెలుసుకోవాలి. తెలుగులో ఉంది, మ్యాథ్స్లో ఉంది. డూప్లికేట్ వాల్యూస్. డబల్ డబల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డూప్లికేట్ వాల్యూస్ ఉంది. టాప్ అండ్ బాటమ్ రూల్స్. 100కి టాప్ 10లో దగ్గరగా ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తాను. వద్దంటే అవి తగ్గించు. టాప్ 10%, 100కి దగ్గర ఉన్న వాల్యూస్ తీసుకుంటుంది. బాటమ్ 10 ఐటమ్స్ 50కి 70కి బిలో ఉన్నట్టు తీసుకుంటాం. వాల్యూస్ తగ్గిస్తే తగ్గుతాయి, పెంచితే పెరుగుతాయి. బాటమ్ 10%. అబోవ్ యావరేజ్ 100కి దగ్గర ఉన్న వాల్యూస్ తీసుకుంటాం. బిలో యావరేజ్ 70కి బిలో ఉన్నట్టు తీసుకుంటాం. డేటా బార్స్. మార్క్స్ని బట్టి డేటా బార్స్ జనరేట్ అవుతాయి. కలర్స్, ఐకాన్స్ ఇలా వీటిని యూజ్ చేస్తాం. సెల్ ఫార్మాట్స్. నువ్వు ఏ స్టైల్ ఇస్తే ఆ స్టైల్ ఫార్మాట్ వచ్చేస్తుంది. రో హెడింగ్స్, కాలం హెడింగ్స్, ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం, బౌండెడ్ కాలమ్స్, టోటల్ రో, ఫిల్టర్. కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం. సెల్ స్టైల్స్. ఒక్కొక్క సెల్ ఉదాహరణలో పెట్టచ్చు. ఇలా కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ సెల్స్. మధ్యలో ఒక లైన్ ఇన్సర్ట్ అవ్వాలా. వచ్చిందా? వద్దు అంటే డిలీట్ షీట్, క్లోజ్. కాలం ఇన్సర్ట్ అవ్వాలా. ఇన్సర్ట్ కాలమ్స్. వద్దు అంటే డిలీట్ షీట్ కాలమ్స్. ఓకే. ఇలాగా కొత్త షీట్ ఇన్సర్ట్ చేయాలా. ఇన్సర్ట్ షీట్. వద్దు అంటే డిలీట్ షీట్. సెలెక్షన్ చేశాను డేటాని. రో హైట్ పెంచాలి 30. అన్ని ఈక్వల్ సైజులో పెరుగుతాయి. తగ్గించాలి ఆటో ఫిట్. కాలం విడ్త్ 35.
అడ్జస్ట్మెంట్. స్పేస్ ఏమి లేకుండా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు డి కాలం హైడ్ చేయాలి. హైడ్ కాలం హైడ్ అయిపోయిందా? ఏబిసి ఈ ఉంది, డి లేదు. మళ్ళీ రావాలంటే డి ముందు సెలెక్ట్ చేసుకుని అన్హైడ్ కాలం మన బ్యాగ్ వచ్చేస్తుంది. 4, 5 హైడ్ అవ్వాలి. రోజ్ అన్హైడ్ హైడ్ రోస్ 1, 2, 3, 6 ఉంది, 4, 5 లేదు. ఓకే. అన్హైడ్ రోస్ షీటే హైడ్ అయిపోవాలి. హైడ్ షీట్ మళ్ళీ రావాలి. అన్హైడ్ షీట్ సో తర్వాత రీనేమ్ షీట్. ఇక్కడ షీట్ 1 ఉంది కదా కింద, రీనేమ్ చేసుకోవచ్చు మార్క్ లిస్ట్ అని. అలాంటి కాపీ మరొకటి కావాలి. మూవర్ కాపీ షీట్, మార్క్ షీట్, కలర్ ఇవ్వాలి. ప్రొటెక్ట్ షీట్, దీనికి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. డేటా టైప్ పాస్వర్డ్ తీసేయాలంటే అన్ప్రొటెక్ట్. ఇప్పుడు టైప్ చేస్తే టైప్ అవుతుంది. తర్వాత సమ్ టోటల్ వాల్యూ వస్తుంది. యావరేజ్, కౌంట్ నెంబర్స్, టోటల్, మాక్సిమం 90, మినిమం తక్కువ మార్క్స్ 54. ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాను, అదే వాల్యూ రైట్ సైడ్ రావాలి, అదే వాల్యూ అప్ సైడ్ రావాలి, అదే వాల్యూ డౌన్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ రావాలి. ఇలా నెక్స్ట్ సిరీస్. కొన్నాను ఇచ్చా, 1 నుంచి నాకు 10 వరకు రావాలి. వచ్చేసా రో వైజ్ గా, కాలం వైజ్ రావాలి. 1 నుంచి నాకు 50 వరకు రావాలి. కింద కాలం సెలెక్ట్ చేయండి. క్లియర్ ఆల్, కంట్రోల్ జెడ్. క్లియర్ ఫార్మాట్స్, కంట్రోల్ జెడ్. క్లియర్ కంటెంట్, కంట్రోల్ జెడ్. హైపర్ లింక్, మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. లింక్ ఏదైనా అటాచ్మెంట్ చేస్తున్నాను, ఫోటో ఇది క్లిక్ చేస్తే ఫోటో ఓపెన్. దీనికి రిమూవ్ హైపర్ లింక్స్ వెళ్తుంది. షార్ట్ కి అబ్దుల్ బాగా చరణ్ దినేష్ ఈశ్వర్
ఫయాజ్. ఇది ఏ టు జెడ్ ఆర్డర్లో ఉంది. దీన్ని జెడ్ టు ఏకి మార్చొచ్చు రివర్స్. మళ్ళీ ఏ టు జెడ్ ఇలా యూజ్ చేస్తాం. ఫైండ్ ఏ ఎక్కడనో తెలియాలి. ఎన్ని చోట్ల అయ్యిందో చూపిస్తుంది. రీప్లేస్ ఏ ప్లేస్లో చే ఫిష్ రావాలి. రీప్లేస్ ఆల్ 7 చోట్ల ఉండే 7 చోట్ల మారింది. తర్వాత గో టు కర్సర్ వచ్చేసి జీ అనే కాలంలో 36 అనే రోల్ వచ్చి కర్సర్ నిలబడాలి. G36 చూసారా చూసిన దట్ ఈస్ కాల్డ్ ఫ్లోట్. ఓకే, సో ఇవి టుమారో మనం షార్ట్ కట్ కిస్ డిస్కస్ చేద్దాం. టుమారోతో మనకి టాలీ ఎక్సెల్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియరా? సార్ అవి లింక్స్ ఇస్తా అన్నారు కదా, ఏంటండి? ఈరోజు షేర్ చేస్తాను. నేను అంతా నిమజ్జనంలో లింక్ షేర్ చేస్తాను. ఈరోజు చేస్తాను ఆఫీస్. డైరెక్ట్ అక్కడ మీరు ఇస్తున్నారు కదా ఇప్పుడు, అక్కడ అవి వచ్చేస్తాయండి. దానికి ఏమైనా మళ్ళీ స్పెషల్ ఎక్సర్సైజ్ చేయాలా? ఏం లేదు, ఫోల్డర్ వస్తుంది. ఫోల్డర్ షేరింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఎస్ఏపి ఎలా వచ్చిందో అలాగే ఫోల్డర్ వస్తుంది. వీడియోస్ అన్ని దాంట్లో ఉంటాయి. ఓకే ఈరోజు చేస్తాను. సార్. ఓకే 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 సార్. ఇంకోటి అండి, చెప్పండి. మనకు అదే ఒకసారి మన వెండర్ పేమెంట్స్ లో నాకు స్టక్ అయినా మీకు చెప్పాను కదా, అది మళ్ళీ కొత్త క్రియేట్ చేసి కూడా లాట్ ఆఫ్ చూసాను నేను. యాక్చువల్ గా వెండర్ ఏది డౌన్ పేమెంట్ లో ఎక్కడ చూసినా కూడా ఒకటే కంప్లైంట్, అదే కంప్లైంట్ రిపీట్ అవుతుంది. ఏది వెండర్ కోడ్ నాట్ ఇన్ ఎగ్జిస్టింగ్ జిఎల్ అకౌంట్ అని వస్తుంది. చూద్దాం, అది మళ్ళీ ఎన్నిసార్లు చేసినా వస్తుంది. అదొకటి డన్నింగ్ లో లాస్ట్ స్టేజ్ లో ఆగిపోయాను. అన్ని మీరు చెప్పినట్టు చేశాను. మళ్ళీ ఒకసారి డన్నింగ్ చేయలేదు, ఒకసారి అటెంప్టే. ఇప్పుడు మళ్ళీసారి చేస్తా. ఈ రోజు డన్నింగ్ చేస్తే ఏమైనా కంప్లైంట్ ఉంటే మళ్ళీ మీ నోటీస్ లో తీసుకొస్తాను. కొన్ని ఉంటాయి సార్, కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నిన్న చూడండి, ఒక అమ్మాయిది డేట్ మార్చలేదు. మీరు అన్నది కూడా ఛాన్స్ ఉన్నది సార్. అది డేట్ మార్చలేదు అంటే ఓకే, ప్రొసీజర్ డివియేట్ అవ్వట్లేదు. ప్రొసీజర్ ని దాదాపు 99.100% చెప్పాలి. ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నా, బట్ రావట్లేదు రెండు కూడా. ఇది నెట్ లో కూడా చాలా చోట్ల చూసిన, అది జిఎల్ అకౌంటే కన్సిడర్ చేస్తుందని చెప్పి వస్తుంది. ఎక్కడ చదివినా కూడా ఆ కీది ఇవ్వట్లేడు. కంప్లైంట్ ఏమో మన వెండర్ కోడ్ ని జిఎల్ అకౌంట్ కింద కన్సిడర్ చేస్తుంది సిస్టమ్. అది అక్కడ పాయింట్. కొన్ని సర్వర్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. నిన్న అమ్మాయి చూడండి, డేట్ మార్చలేదు. ఆడ ఎర్రర్ ఏం లేదు. అవును, డేట్ రివర్స్ ఉంది కాబట్టి ఎంట్రీస్ పాస్ అవ్వాలి. ఆ డేట్ మార్చేసింటే వచ్చేసింది. ఓకే, ఏవైతే మీరు అన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారో కొంచెం సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అదనమాట. ఎందుకంటే మీరు అన్ని రకాలు ట్రై చేశారు, నెట్ లో చూసారు, అవి చూసారు అంటే ఆల్మోస్ట్ అది సర్వర్ ఎఫెక్టే ఉంటుంది. రఘుది కూడా రఘుది కూడా రాలేదు. చాలా ట్రై చేశాడు ఆ అబ్బాయి కూడా. కొన్ని ఉంటాయి సార్, కొన్ని చిన్న గ్లిచ్లు ఎక్కడైనా ఉంటాయి. ఓకే, సో సర్వర్ కాబట్టి చాలా మంది లోపలికి వెలుగుతూ ఉంటారు, రకరకాలుగా చేస్తుంటారు అనమాట. అవి కొన్ని ఎఫెక్ట్. జిఎస్టీ లో చూసాను మీరు చెప్పింది. జిఎస్టీ లో మీరు చెప్పింది ఎక్స్పీరియన్స్ అయ్యింది. అక్కడ మారుస్తుంటారు కదా, మార్చంగానే ఇవతల పక్కకి మనం మళ్ళీ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అట్లా ఒక 5-10 minutes గ్యాప్ తోటి అక్కడ జిఎస్టీలో లోపల మార్చి మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ వచ్చే లోపే సమ్ అదర్ ఫ్రమ్ యూకే, ఐ థింక్ యూకే నుంచి వాళ్ళు కూడా అదే టైంలో ట్రై చేస్తున్నారు. అట్లా అదే టైంలో చేసేటప్పుడు కొంచెం గ్లిచ్లు పడతాయి మనకి అట్లా. ఓకేనా? అందుకే నైట్ లో చేస్తే సెట్ అవుతుంది. సూపర్ సూపర్. సరే, ఇది ఒకసారి చూద్దాం లేండి, మరి తర్వాత మాట్లాడదాం దీని గురించి. సర్టిఫికేట్స్ వాట్సాప్ పంపిస్తానండి, ఈ కోర్సు సంబంధించి ఒకసారి చూసుకోండి. ఓకే, సరే, ఓకే అండి. థ్యాంక్ యూ అండి.